ప్రియా గారు ప్రియా గారు ప్రియా గారు ప్రియా గారు నీ ప్రియా గారు తగలయా డేగ కూడా డేగలేదు. సో మరీ ఓవర్ అనిపించింది నాకైతే ప్రియాని చూస్తే. సో లైవ్లో ఇప్పుడే లైవ్ చూస్తూ ఉన్నాను, ఉదయం నుంచి కంటిన్యూస్గా లైవ్ చూస్తున్నా. ఈ వీడియో వచ్చేసరికి లైవ్లో ఏం జరిగింది, చిన్న చిన్న పిల్లిమిత్రి గొడవలు జరిగినాయి కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ మధ్యన. సో అవి ఏంటనేది క్లియర్గా చెప్తా. ప్లస్ సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 15 మంది ఉన్నారు, సెలబ్రిటీలు 9 మంది, కామనర్స్ 6. సో వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది, బట్ అంతా కూడా ఫేక్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫిగర్స్ సో అఫీషియల్గా డిక్లేర్ అయిన రెమ్యునరేషన్ అన్నమాట ఇది. సో దాన్ని చెప్తూ ప్లస్ మధ్యలో లైవ్ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తా. చాలా కాంట్రవర్షియల్గా ఉంది, మామూలుగా లేదు. అరే ఏంద్రా ఇంత సిల్లీగా ఉన్నారు ఏంద్రా ఈ కామనర్స్ అనిపిస్తుంది. వాళ్ళే మన పిప్పర్మెంట్ల కోసం చాక్లెట్ల కోసం గొడవ పెట్టుకుంటారు కదా, ఇప్పుడే మంచిగా ఉంటారు అప్పుడే గొడవ పెట్టుకుంటారు కదా చిన్న పిల్లలు. అట్లా ఉంది, గోటి బిల్ల తొక్కుడు బిల్ల ఆడలాడినట్టుగానే ఉంది వీళ్ళదైతే. గిత్త కూడా మెచ్యూరిటీ లేదనిపిస్తుంది నాకు తెలిసి. ఈ సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి కామనర్స్ అందరికీ తలా ఒక మొట్టికాయలు ఇస్తే అప్పుడు సెట్ అవుతారేమో అనిపిస్తుంది. ఏంద్ర ఈ ఒక్క వేస్ట్ అంటే వేస్ట్ అంత అనిపిస్తుంది లైవ్ చూసినప్పుడు. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మాట్లాడతా. అయితే రెమ్యునరేషన్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తి భరణి శంకర్ గారు 3 lakhs పర్ వీక్. సో ఎందుకు అంత రెమ్యునరేషను, ఎందుకు ఈయన ఏంది అంత స్పెషల్ ఏంది అని అంటే, సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ పిల్లకాయలే ఉన్నారు, చాలా చిన్నోళ్ళు ఉన్నారు. ఈయన వచ్చిన కేటగిరీ వచ్చేసి ఒక పెద్ద మనిషి లాగా, ఒక పెద్ద మనిషి తీరుగా ఈయన వచ్చిండు. ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో ఒక ఏజ్డ్ పర్సన్, ఏజ్డ్ అంటే పెద్ద ముసలైన కాదు, జస్ట్ ఒక అంకుల్ లాగా అలాంటి పర్సన్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సపోజ్ లాస్ట్ టైం శివాజీ గారు వచ్చారు, శివాజీ అంకుల్ అంటే అంకులే మరి. సో శివాజీ లాంటి కంటెస్టెంట్స్, అంతకుముందు పోతే ఇంకొంతమంది కంటెస్టెంట్స్, ఫస్ట్ సీజన్లో సమీర్ లాంటి కంటెస్టెంట్స్, సో ఇట్లా అమ్మ రాజశేఖరు ఇట్లా ఉన్నారు కదా. సో ఇలాంటి కంటెస్టెంట్స్ ప్రతి సీజను ఒక కంటెస్టెంట్ వస్తాడు. ఆ కంటెస్టెంట్కి ఏంటంటే హైప్ ఉంటుంది. హైప్ అంటే 90sలో అప్పుడు ఉన్న జనరేషన్కి తప్పకుండా ఈయన అందరికీ తెలిసిన వ్యక్తిలాగా ఉంటాడు. సో అలాంటి కంటెస్టెంటే భరణి శంకర్ గారు. ఈయన ఆల్మోస్ట్ 70+ సీరియల్ చేశాడు, ప్లస్ 50+ మూవీస్ చేశాడు. సో ఈయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, చాలా సీరియల్స్లలో ఈయన యాక్ట్ చేశాడు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అతి పరిచయమైన వ్యక్తి ఈ భరణి శంకర్ గారు. కాబట్టి ఈయనకు రెమ్యునరేషను హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారు 3 lakhs పర్ వీక్. సో నెక్స్ట్ పోతే ఇమ్మానియల్కి 2,70,000 ఈయనకి ప్రతి వారానికి ఆయన రెమ్యునరేషన్. సో ఈయనకి ఎందుకు ఇంత రెమ్యునరేషన్ అంటే, యాక్చువల్గా ఇమ్మానియల్ స్టార్మా బిడ్డ, స్టార్మా పెంచి పోషిస్తున్న ఒక బిడ్డ లాంటి వాడు స్టార్మాకి. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్లలో ఉన్నాడు ఆయన. కుక్కు జాతిరత్నాలని లేదంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇమ్మానియల్ డెఫినెట్గా ఉంటాడు. సో ఈయనకి ఏంటంటే ఇలాంటి కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే స్టార్మా తీసుకొని వాళ్ళకు ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే ఒక మంత్ అంతా కూడా వాళ్ళకు షూటింగ్స్ ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి, కాబట్టి కొద్దిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది. సో అలాంటి కేటగిరీలోనే ఇమ్మానియల్ ఉన్నాడు. బట్ రెమ్యునరేషన్ అయితే ఎక్కడ తగ్గలేదు ఆయనకు ఆల్మోస్ట్ ఈక్వల్ రెమ్యునరేషన్ ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో 2,70,000 ఆయనకు రెమ్యునరేషను ఉందన్నమాట. రీతూ చౌదరికి 2.8 lakhs, ఆల్మోస్ట్ ఇమానియల్ కంటే కూడా ఒక 10,000 ఎక్స్ట్రాని ఇస్తారన్నారు ఈవిడకి. ఎందుకనంటే ఈవిడ పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, సినిమాలలో యాక్ట్ చేయలేదు. అసలు ఏంటి ఈవిడలో ప్రత్యేకత అంటే, ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ స్టార్మాలో చాలా ప్రోగ్రామ్స్లలో ఈవిడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ టీమే కావాలని ఏరుకోరు తీసుకొచ్చారు కాబట్టి ఆవిడకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. యాక్చువల్గా అయితే అంత రెమ్యునరేషను ఇచ్చి ఉండకూడదు, 2 లక్షలు అట్లా ఇస్తే ఓకే, మహా ఎక్కువ. కానీ ఆవిడకి ఎందుకు అంత ఎక్కువ ఇచ్చారంటే బిగ్ బాస్ టీమే వాళ్ళని కోరుకుంది కాబట్టి, మీరు రావాలి ఖచ్చితంగా అని అన్నారు కాబట్టి వీళ్ళు తప్పకుండా డిమాండ్ చేస్తారు. సో అదే కోణంలో ఈవిడకు రెమ్యునరేషన్ అయితే బీభత్సంగా ఇచ్చేసారు. నెక్స్ట్ పోతే సృష్టి వర్మను కూడా వీళ్ళే బిగ్ బాస్ టీమే పిలిచారు, వీళ్ళే ఇన్వైట్ చేశారు కాబట్టి ఈవిడకు కూడా ఆల్మోస్ట్ 2,50,000 ఈవిడకి పర్ వీక్కి రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఈవిడ కూడా చాలా బిజీ కొరియోగ్రాఫరు, బిజీ షెడ్యూల్సే ఉంటాయి ఆవిడకి. సో పుష్ప 2లో ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది. సో అది ఎంత ఫేమస్ హిట్ అయిపోయిందో మన అందరికీ తెలుసు పుష్ప మూవీ. సో అలాంటప్పుడు ఈవిడకు కొంచెం డిమాండింగ్గానే ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ పోతే తనుజ సీరియల్ యాక్టరు, ఈవిడకు కూడా
ఆల్మోస్ట్ 2.5 lakhs పర్ వీక్. ఈవిడ కూడా ఎక్కువ రెమ్యునరేషనే ఉంది. సో ఆవిడ సీరియల్లో చాలా సీరియళ్ళలో యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వీళ్ళంతా స్టార్మాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో వీళ్ళకు ఒక ఎడ్జ్లోనే వీళ్ళకు రెమ్యునరేషన్స్ ఉంటాయి, డిమాండ్ చేయడానికి కూడా ఉంటుంది వీళ్ళు. సో అట్లా అనమాట. నెక్స్ట్ పోతే సుమన్ శెట్టికి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారు, చాలా రెమ్యునరేషన్ ఇచ్చారు అని చాలామంది చెప్తా ఉన్నారు. అంత రెమ్యునరేషన్ ఏం లేదు ఆయనకు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సినిమాలలో లేడు, ఎక్కువ బిజీ షెడ్యూల్లో లేడు. ఆయనను ఆఫర్ చేయగానే ఆయనే వస్తా అని ఒప్పేసుకున్నాడంట సింపుల్గా. అంటే ఏమీ నెగోషియేట్ చేయలేదంట, మాట్లాడి అంత కాదు ఇంత, ఇంత కాదు అంత అనేది ఏం డిస్కషన్ చేయలేదంట. సో అందుకనేసి ఆయనకైతే తక్కువ రెమ్యునరేషనే 1.5 lakh. ఇది ఎక్కువే, బట్ ఆయన స్థాయికి అయితే తక్కువే. ఒకవేళ ఆయన పీక్లో ఉండి ఉంటే 3 లక్షలు కూడా తీసుకునేవాడు. సో అదనమాట, 1,50,000 ఉంది ఆయనకు. నెక్స్ట్ ఫ్లోరా సైనిని అడిగింది బిగ్ బాస్ టీమే. సో ఈవిడకు పెద్దగా ఏమీ లేదు, ఏంటి ఇప్పుడు ఫామ్లో లేదు ఈవిడ. సో సినిమాలు లేవు, ఏం లేవు, పెద్ద బిజీ షెడ్యూల్ ఏం లేదు. బట్ ఒకప్పుడు ఉన్న హీరోయిన్ కాబట్టి, అంటే అక్కడి నుంచి మనం నార్త్ నుంచి ఎవరినైనా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కంటెస్టెంట్స్ని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ నాకు తెలిసి ఈవిడకి ఎందుకంటే 2 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు ఈవిడకి. ఎందుకు అంత రెమ్యునరేషన్ ఇచ్చారు, అంత అవసరమైంది, ఆవిడ ఏం చేస్తుంది, ₹1,00,000 ఇచ్చినా కూడా ఎక్కువే కదా అనే ఫీలింగ్ మనకు రావచ్చు. బట్ ఇలాంటి కంటెస్టెంట్స్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండరు వీళ్ళు. డెఫినెట్గా 2 వారాల్లో 3 వారాల్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్. సో ఎట్లా అని చెప్తున్నాను అంటే చూస్తుంటే అర్థమవుతుంది, ఆవిడ కనీసం తెలుగు కూడా మాట్లాడడానికి రావట్లేదు, తంటాలు పడతా ఉంది ఆవిడ తెలుగు మాట్లాడడానికి. అలాంటి కంటెస్టెంట్స్ ఎక్కువ రోజులు నిలదొక్కునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది స్పెషల్గా తెలుగు బిగ్ బాస్ కాబట్టి మోస్ట్లీ కష్టమే ఆవిడకి. సో నామినేషన్స్లో కూడా ఉన్నారు ఈవిడ. సో ఈరోజు నామినేషన్స్లో ఉన్నది కూడా ఆల్మోస్ట్ భరణి శంకర్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్లోనే ఉన్నారు. తనూజ, నెక్స్ట్ సుమన్ శెట్టి, శ్రేష్ఠి, ఆవిడ పేరేంటి, సంజన గల్రాని, మిగతా వాళ్ళు రాము రాథోడ్, అందరూ, రీతు చౌదరి, అందరూ కూడా నామినేషన్లు ఉన్నారు ఎక్సెప్ట్ భరణి శంకర్. అండ్ కామనర్స్ నుంచి వస్తే డీమాన్ పవన్ నామినేషన్స్లో ఉన్నాడు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి అండ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది చాలా కీలకం. ఎందుకంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకెల్లా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరనేది మనం జడ్జి చేయగలగాలి ఈ 1 వీక్లోనే. ఆలోచించి ఓటేస్తేనే బెటర్. సో అదనమాట. నెక్స్ట్ పోతే రాము రాథోడ్ చాలా ఫేమస్. నాకేమనిపించింది అంటే రాము రాథోడ్ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు జస్ట్ 15,000 ఫాలోవర్సే ఉన్నారు. ఆయన 15 కూడా లేడు, 11,000 మంది ఉన్నారు అంతే. మరి ఇంత తక్కువ ఉన్నారేంట్రా, యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ పోతూ ఉన్నాయి, ఏంటి ఇంత ఫాలోయింగ్ ఉంది నాకు అని నేను షాక్ అయిపోయినా. బట్ ఆ సాంగ్ కోసమే ఇవ్వచ్చు ఆయనకు 2 లక్షలు. బట్ ఈరోజు గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా, పిల్లి బిత్రి గొడవలు. ఆ గొడవలు ఏంటంటే యాక్చువల్గా టెనెంట్స్కి, సెలబ్రిటీస్ ఎవరుతున్నారో టెనెంట్స్కి వాళ్ళకు ఫుడ్ బయట నుంచి వస్తూ ఉంది. ఓనర్స్కి ఏమో ఈ టెనెంట్స్ వెళ్ళి కుక్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు క్యారేజ్ వచ్చినప్పుడు దాంట్లో ఏదో నచ్చింది శ్రీజకి, ఏదో తిందాం అనుకుంది. అక్కడ వాళ్ళ ఫుడ్ ఇంకా ప్రిపేర్ కాలేదు, కానీ వీళ్ళకి మాత్రం ఫుడ్ వచ్చేసింది, క్యారేజ్ బయట నుంచి వచ్చేసింది. సో దాంట్లో నుంచి ఏదో తిందామని అనుకుంటే ఆయన సింపుల్గా చెప్పేసిండు, మీరు తింటే మళ్ళీ మనకేమైనా పనిష్మెంట్ వస్తుందేమో అని క్లియర్గా చెప్పిండు. ఆయనకు తెలియక సింపుల్గా చెప్పేసిండు. దానికి పెద్ద రాద్దంతా చేసినారు కామనర్స్ అందరూ కూడా. వీళ్ళు ఏంటంటే అన్ని పిలిపిత్రి శాస్త్రలే, ఒక్కటి కూడా క్లారిటీ లేని అన్ని చిన్న మెంటాలిటీ లాగా ఉంది వీళ్ళదంతా. ఏముంది అక్కడ? దానికి ప్రియా ఏదో హట్ అయిపోయి కొంపలు ముంచిపోయినట్టుగా పోయి అక్కడ పాపం ఆ రామురతుడు ప్రియా గారు అని అన్నం తింటుంటే తినే అన్నాన్ని వదిలిపెట్టి వచ్చి ప్రియా గారు అని పిలుస్తుంటే, ఎంగిల్ చేతితోటి వచ్చి పిలుస్తుంటే కనీసం డెగ్ కూడా డెగుతలేదు. ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఇంత ఈ అమ్మాయికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకురా అనిపించింది. ఏం పీక్ పొడి చేసిందని పెద్ద అంత బిల్డప్ ఇస్తుంది, ఎందుకంత ఆరోగెన్స్, అక్కడ ఏం జరిగిందని జస్ట్ ఆయన చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే బాగుండదు కదా అని చెప్తే దానికే హట్ అయిపోతే, మరి ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్లో ఉంటూ చాలా సాక్రిఫైస్ చేసుకుంటా కనీసం సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు. తినకుండా మీకు వచ్చి ఇంకా సర్వ్ చేస్తూ ఉన్నారు, మీకు వండి పెడతా ఉన్నప్పుడు ఎంత ఉండాలి? మేము ఫ్రూట్స్ ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామంటే ఓకే ఇచ్చారు, బట్ మీరు ఏదో ఇంప్రెస్ చేస్తేనే ఇస్తున్నారు కదా. సో ఖాళీగా అయితే ఇవ్వట్లేదు, లేదంటే వెళ్ళి అడిగి రిక్వెస్ట్ చేస్తేనే ఇస్తున్నారు కదా. సో దానికి వాళ్ళకు వచ్చేది ఒక క్యారేజ్, దాంట్లో నుంచి కావాలంటే ఆయన ఏదో తెలుగు చెప్తే ఈవిడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందా అనిపించింది. మనీష్ అండ్ ప్రియా గారు అండ్ శ్రీజ కూడా ఏం ఒకరికొకరికి పొందన లేదు, కనీసం ఒకరికొకరు అండర్స్టాండింగ్ కూడా లేదు. అంత నా రూట్ ఇటు అంటే నీ రూట్ ఇటు,
నువ్వు అటు అంటే నేను ఇటు, నేను ముందుకంటే నువ్వు వెనక్కన్నట్టే ఉంది. అంత గాలి గందరగోళం అయిపోతుర్రు. కామనర్స్ ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో అర్థమవుతలేదు. టాస్క్ మినిమం అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అక్కడ నాకు బాధ అనిపించింది మన రాము రాథోడ్ని చూస్తే. సో ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ పోతే సంజనాకి 1.8 lakh రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు ఈవిడకి. ఈవిడ కూడా ఏంటంటే ఈవిడని అడిగారు బిగ్ బాస్ టీం. అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే ఈవిడకి కొంత నెగిటివిటీ వచ్చింది. ఒక కేసులో ఆవిడ అరెస్ట్ అయింది, ఆవిడ పేరంతా ట్రోల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ తెలియదు కానీ అక్కడ వాళ్ళ స్టేట్లో చాలా బీభత్సమైన ట్రైనింగ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ కేసు కూడా మనం చెప్పొద్దు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి. సో అలాంటి ఒక కేసులో ఈవిడ అరెస్ట్ అయింది, ఈవిడ నేమ్ వచ్చిందనమాట. తర్వాత ఆవిడ బయటకు వచ్చింది, తర్వాత సంగతి ఆవిడ నిర్దోషి వచ్చారో ఎట్లా వచ్చారో తర్వాత సంగతి. కానీ అక్కడ ట్రెండ్ అయింది కాబట్టి ఈవిడ తీసుకుందామని బిగ్ బాస్ టీము అడిగినప్పుడు ఆవిడ ఆటోమేటిక్గా ఓకే చేసింది. నాకు ఇంత కావాలి అంత కావాలని ఆ డబ్బాలు కొట్టలే. జస్ట్ 1 బిగ్ బాస్ టీం కూడా ఏంటంటే ఎవరికి ఎంత వాళ్ళ పాపులారిటీని బట్టి వాళ్ళు బయట ఎంత సంపాదిస్తున్నారో దాన్ని బట్టే అంతకు మించే ఇంకా ఒక 30% 40% ఎక్కువనే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారు. సో ఆఫర్ చేసినప్పుడు అది మనము వద్దనేలాగా ఉండదన్నమాట, ఓకేలాగా ఉంటుంది. సో కాబట్టి ఈవిడ ఓకే చేసింది 1.8 lakhs. నెక్స్ట్ పోతే కామనర్స్కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది చాలా మందిలో ఉన్న డౌట్. కామనర్స్కి 60,000, వారానికి 60,000 అంటే నెలకి 4 వారాలు అయితే 4 6 24, 2,40,000 ఒక నెలకి కామనర్స్కి ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళకు ఆల్రెడీ ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ కదా అని అనుకుంటే, ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్ని లెవెల్స్ దాటుకొని, ఆడిషన్స్ దాటుకొని, అగ్నిపరీక్ష దాటుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ లేదంటే వాళ్ళు ఎంతో కొంత, ఇప్పుడు బయట బిగ్ బాస్ అనగానే పిఆర్లు పెట్టుకుంటారు, చాలామంది సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ కావాలి కదా. కామనర్స్ అనగానే ఓన్లీ కామనర్స్ అరే మీకు ఆఫర్ ఇవ్వడం ఎక్కువ అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. సో బిగ్ బాస్ అసలు ఇస్తుందో ఇయ్యదో అని నేను కూడా అనుకున్నా. బట్ వాళ్ళైతే 60,000 ఇచ్చారనమాట ఒక వారానికి. ఇది చాలా మంచి అమౌంటే, ఎందుకంటే నెలకి 2,50,000 సంపాదించే కామనర్ ఎవరున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ సంపాదించవచ్చు వాళ్ళ జాబ్స్ని బట్టి. మోస్ట్లీ అయితే ఇదైతే మనము యాక్సెప్ట్ చేసే అంత అమౌంటే వాళ్ళకి ఇచ్చారు. అది అందరికీ సేమ్ అమౌంట్ ఇచ్చారు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరికీ 6 ఎవరైతే వచ్చారో 6 కూడా సేమ్ అమౌంట్ ఇచ్చారు. సో ఇది రెమ్యునరేషన్కి సంబంధించిన విషయం. సో కామనర్స్ ఎట్లా అనిపించినారో కామెంట్ చేయండి. వాళ్ళ గేమ్ ప్లాన్ అయితే నాకైతే పెద్దగా నచ్చట్లేదు, అంత బెబ్బెబ్బే మెమ్మెమ్మే అన్నట్టే ఉంది వాళ్ళ గేమ్ ప్లాన్. ఒక్కరు కూడా క్లారిటీ లేదు, వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు, వాళ్ళే తిట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళే అరుచుకుంటూ ఉన్నారు. అంత పిల్లి బిత్తిరి వ్యవహారం అయిపోతుంది కామనర్స్ది. సో ఇది ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడతా. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అనమాట. సో ఎక్సెప్ట్ భరణి శంకర్ గారు తప్ప అందరూ సెలబ్రిటీస్ ఉన్నారు. కామనర్స్ నుంచి డీమన్ పవన్ ఉన్నాడు. సో ఓట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అండ్ వీడియోస్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.